పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణలో మరోసారి సంక్షేమం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తన ప్రభుత్వం 32 నెలల్లో ఏం చేసింది, ఇక ముందు తెలంగాణను ఎటువైపు తీసుకెళ్లబోతోంది అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా రైతు, మహిళలు, పేదలు, విద్య, నీటి ప్రాజెక్టులు, యువత సంక్షేమంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఫస్ట్ అండ్ మెయిన్ పాయింట్ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. ప్రజల సంక్షేమానికి చేస్తున్న ఖర్చును కేవలం ఖర్చుగా చూడడం లేదని, పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న బాధ్యతతో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు పూర్తయ్యాయని, ఈ కాలంలో దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెడుతున్నామని సీఎం చెప్పారు. ఇప్పుడు ఆ కృషి ఫలితాలు ఫలిస్తున్నాయని, తెలంగాణ తలసరి ఆదాయం కూడా పెరిగిందని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి ప్రసంగంలో రైతు సంక్షేమానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నది తమ ప్రభుత్వ నమ్మకమని చెప్పారు. వ్యవసాయాన్ని రైతులకు పండుగలా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. రైతు భరోసా, పంట మాఫీ, సన్నవడ్లకు బోనస్ లాంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. 2 లక్షల వరకు పంట రుణమాఫీతో 25 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని, రైతు భరోసా కింద భారీగా పెట్టుబడి సాయం అందించామని చెప్పారు. సన్నవడ్లకు క్వింటాల్కు 500 బోనస్ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఇక తెలంగాణకు సంబంధించిన మరో కీలక అంశం కృష్ణా గోదావరి నీళ్లు. తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించడంపై ఫోకస్ పెట్టామని తెలిపారు. అంటే రైతు సంక్షేమంతో పాటు సాగునీటి సమస్యకు కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలన్నది ప్రభుత్వం టార్గెట్ గా కనిపిస్తోంది. ప్రధానంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, విద్యా వ్యవస్థను మెరుగుపరచడం, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరోవైపు కాకుండా రెండింటిని కలిపి తెలంగాణను ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ టార్గెట్ అన్న మెసేజ్ను సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ వేదికగా ఇచ్చారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈనాడు హైదరాబాదు నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే ఐటీ రంగంలో తెలంగాణ దూసుకెళ్తుంది. 2025-26 తెలంగాణ ఐటీ ఎగుమతులు 3,97,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12,14,000కు పెరిగాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. హైదరాబాదులో ఇప్పుడు 355కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు పనిచేస్తున్నాయి. 2026లో ఈ 6 నెలల్లోనే కొత్తగా 40 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్కు వచ్చాయి. డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది. అమెజాన్ కంపెనీ తెలంగాణలో అదనంగా $7 బిలియన్ పెట్టుబడి పెట్టడాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా భారత్ ఫ్యూచర్ సిటీ చందన్వెల్లి ప్రాంతాలలో దేశంలోని అతిపెద్ద హైపర్ స్కేల్ AI రెడీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్లలో ఒకటి రూపుదిద్దుకుంటుంది. మన మహిళలు పాఠశాల యూనిఫారంలు ఈరోజు కుడుతున్నారు, చీరలు తయారు చేస్తున్నారు, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మారారు. తెలంగాణ మహిళలు దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా వ్యాపారాలలో విస్తరించాలనే ఆకాంక్ష ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. 2034 సంవత్సరంలోపు 1 కోటి మంది మహిళలను, కోటీశ్వరులను తయారు చెయ్యాలని ఒక ఉక్కు సంకల్పంతో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను.